దానికి ఒక శిల్పాన్ని కూడా పెట్టామనేది. అవునండి. కానీ ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు. ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు అవి ఏమీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టు అని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేశాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో,